అంబేద్కర్ విగ్రహంపై దాడిని నిరసిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోటలో వైఎస్ఆర్సీపీ క్యాండిల్ ర్యాలీ తీసింది. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం మహనీయులను అవమానపరుస్తోందన్నారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాన్ని తప్పుబట్టారాయన. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. Save democracy! Save democracy! Johar! Gadi chese variki kadinanga vijayawada ఏపీలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతకు కూడా రక్షణ లేకుండా చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. దాడులు విధ్వంసాలతో ప్రజలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు ఆయన. అంబేద్కర్ స్మృతివనంపై దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ స్మృతివనంపై దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దుండగుల దాడిని, మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉంగుటూరులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ విగ్రహాలను రక్షించాలి. అంబేద్కర్ విగ్రహంపై దాడి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ పనే అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. స్మృతివనంపై అటాక్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏపీలో కూటమి పాలనలో 3 అత్యాచారాలు, 6 హత్యలు అన్నట్లుగా పాలన సాగుతోందని మండిపడ్డారు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. ప్రజలకు సేవ చేయడం మానివేసిన ప్రభుత్వం దాడులు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడిని నిరసిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండల కేంద్రంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరిరక్షిత రాజు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో రిజల్ట్ వచ్చినటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమల్లోకి తీసుకురాలేదు.
ఏదైతే లోకేష్ గారు ఎలక్షన్ ముందు చెప్పడం జరిగిందో రెడ్ బుక్ రాజ్యాంగం అని, వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వ హయాంలో 3 అత్యాచారాలు 6 హత్యలు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడాన్ని ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నది మరిచిపోవద్దని చెప్పి కూటమి ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం.